నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం ప్రాజెక్టులో భాగంగా దర్శి కనిగిరి మధ్య జరుగుతున్నటువంటి 3వ దశ ప్రాజెక్ట్ పనులు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. మనం ఇప్పుడు చూస్తుంది ఉంది కనిగిరి నుంచి గార్లపేట పునుగోడు పోయేటువంటి R&B రోడ్లో ఇక్కడ క్రాస్ చేస్తూ నిర్మించినటువంటి RUB రైల్వే అండర్ పాస్ దగ్గర ఉన్నాం మనం. ఆ రైల్వే అండర్ పాస్ దగ్గర ఈ రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా కింద అంటే రైలు పట్టాల కింద వేసేటువంటి సిమెంట్ దిమ్మెలనేవి ఇప్పుడు మనకు కనపడుతున్నాయి కదా. దాదాపు ఇటీవల కాలంలో ఒక 200 లారీల వరకు లోడ్ల వరకు ఈ సిమెంట్ దిమ్మలనేవి రైలు కట్ట పొడవునా కూడా అక్కడక్కడ వేశారు. ఇప్పుడు మనం కొంచెం కట్ట మీదకి వెళ్ళి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఈ కట్ట ఎక్కి ఈ రైల్వే కట్ట ఎక్కిన తర్వాత ఈ యొక్క సిమెంట్ దిమ్మల దృశ్యాలను మొత్తం పేర్చి పెట్టారు, అది చూస్తున్నారు కదా. ఇటీవల ఈ సిమెంట్ దిమ్మలన్నీ కూడా ఇక్కడ తోలి ఈ రైల్వే లైన్ ఏర్పాటుకి సిద్ధం చేశారు. అంటే ఇవి ఏం చేస్తారంటే కట్ట మీద కంకర పోసిన తర్వాత కంకర మీద ఈ యొక్క దిమ్మెలు వేస్తారు. ఈ దిమ్మెల మీద రైలు పట్టాలను అనేది ఫిట్ చేస్తారు. తర్వాత దాన్ని కొంచెం మనం ఇటు మళ్ళీ తిరిగి కట్ట మీదకి వచ్చి చూస్తే ఇదిగో ఇది కనిగిరి వైపు అంటే పునుగోడు గార్లపేట నుంచి కనిగిరి వైపు వెళ్ళేటువంటి ఇది R&B రోడ్డు. అంటే మనము RUB రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇటువైపు చూస్తే ఇది కనిగిరి నుంచి పునుగోడు గార్లపేట తాళ్ళూరు వెళ్ళేటువంటి R&B రోడ్డు ఇది. ఇప్పుడు అది చూస్తున్నాం మనం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి పరిశీలిద్దాం. కనిగిరి నుంచి పునుగోడు వెళ్ళేటువంటి రోడ్లో నిర్మించినటువంటి ఇది ఒక RUB. ఈ RUB నుంచి ఇదిగో ఇటు చూస్తేనేమో పామూరు వైపు వెళ్ళేటువంటి రైల్వే మార్గ కట్టిది. అట్లా కాకుండా ఇట్లు చూస్తే ఇది కనిగిరి పునుగోడు గార్లపేట రోడ్డు. ఈ RUB నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ కట్ట మీద కొంత సైడ్ బంప్స్ అనేవి నిర్మించినారు. ఈ బంప్స్ ఏంటంటే ఈ పక్కన ఉన్నటువంటి వాటర్ రైల్వే ట్రాక్ మీద చేరకుండా ఉండడానికి. సరే, ఇంకొంచెం ముందుకు కానీ వెళ్ళి మనం ఈ కట్ట నిర్మాణ పనులు ఎంతవరకు జరిగాయో చూద్దాం. గార్లపేట RUB నుంచి కొంచెం ముందుకు వస్తే అంటే దాదాపు 1 కిలోమీటర్ వరకు వస్తే ఇక్కడ వాటర్ అండర్ పాస్ ఇది. అంటే దీని కింద నుంచి నీళ్లు పాస్ అవుతూ ఉంటాయి, అంటే కట్ట మీదకి రాకుండా ఉంటాయి. ఇది పైన అంటే సైడ్ వాల్స్ అంతా అయిపోయినాయి కానీ పైన ఇంకా స్లాబ్ వేయలేదు. ఇదిగో ఇక్కడ పక్కన కూడా చూడండి, ఇక్కడ కూడా సిమెంట్ దిమ్ములు అనేవి పేర్చి పెట్టారు అంటే ఇవి నిర్మించడానికి. సరే, మనం ఇంకొంచెం ఈ కట్ట ఎక్కి ఇటు ఎడవల్లి తర్వాత ఈ పొదిలి దర్శిపోయేటువంటి మార్గంలో ఇంకొంత మనం ముందుకు పోయి చూద్దాం. ఈ కట్ట యొక్క నిర్మాణం ఎంతవరకు జరిగిందో అనే అంశాలను మనం లైవ్లో చూస్తూ మాట్లాడుకుందాం. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏదో ఒక పెద్ద బ్రిడ్జి ఉన్నట్టుంది. ఈ బ్రిడ్జి అంటే ఈ కొండవాళ్ళలో మరియు ఇక్కడ పై ప్రాంతాల్లో పడ్డటువంటి ఈ వర్షపు నీరంతా కూడా ఈ కట్టను డ్యామేజ్ చేయకుండా ఇక్కడ ఒక బ్రిడ్జి అనేది నిర్మించారు. ఈ బ్రిడ్జి ద్వారా వాటర్ అనేవి కిందిగా పాస్ అయ్యి పునుగోడు చెరువుకు అనేది వెళ్తాయి. అందుకోసమే ఇక్కడ ఈ బ్రిడ్జి అనేది నిర్మించారు. ఈ బ్రిడ్జి కూడా కొంచెం భారీగా పెద్ద సైజులో బాగా ఒక 200 మీటర్ ఒక 150 మీటర్లు వరకు 200 మీటర్ల వరకు నిర్మించారు. ఇప్పుడు మనం పైనుంచి చూస్తే అదిగో అక్కడ సిమెంట్ దిమ్మలు ఉన్నాయి కదా. ఇక్కడ కింద వైపు నుంచి చూస్తే వాటర్ అనేవి ఇక్కడ కిందికి పాస్ అవుతాయి. సిమెంట్ దిమ్ములు కూడా అక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ఇదిగో ఈ కల్వర్ట్ ఈ యొక్క బ్రిడ్జి నుంచి వాటర్ అనేవి ఇట్లా కిందికి చెరువుకు పాస్ అవడానికి అవకాశం ఉంది. అదిగా దూరంగా కనపడుతుంది, అది పునుగోడు చెరువు. అంటే మనం ఈ బ్రిడ్జి మీద నుంచి చూస్తే ఆ పునుగోడు చెరువు కూడా కొంత మనకు దర్శనమిస్తుంది. అక్కడి నుంచి మనం ఇంకా కొంచెం ఈ యొక్క పొదిలి వైపు ఈ కట్ట వెంటనే కొంత ప్రయాణం చేస్తూ వెళ్తే ఎట్లా ఉంటుందో. అంటే ఇది ఇంతవరకు కట్ట ఇంతకుముందు పోసారు కానీ రీసెంట్గా ఎటువంటి నిర్మాణపు పనులు అనేది చేపట్టలేదు. కానీ అక్కడక్కడ ఈ కల్వర్టులు, ఈ బ్రిడ్జిలు, వాటర్ అండర్ పాసులు వీటి నిర్మాణం అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుంది. ఆ ఫాస్ట్గా జరిగేటువంటి ఆ వాటర్ అండర్ పాసులు
దగ్గర ఈ రైల్వే సిమెంట్ దిమ్మెలు అనేవి ఏర్పాటు చేశారు. ఆ సిమెంట్ దిమ్మెలు ప్రస్తుతం మనకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో మొత్తం 309 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి నడికుడి రైల్వే జంక్షన్ నుంచి శావల్యాపురం వరకు అయిపోయింది. అట్లానే తర్వాత గుండ్లకమ్మ నుంచి దర్శి వరకు కూడా రెండో ఫేజ్ అయిపోయింది. టోటల్గా 127 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ అనేది ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో పనులు అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక వాటర్ అండర్ పాస్ బ్రిడ్జి. అట్లాగే ఇక్కడి నుంచి కిందికి పై పొలాల్లోకి కింద ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు మరియు వాహనాలు పైన ఉన్నటువంటి కొండ ప్రాంతాలకు పొలాలకు వెళ్ళేటువంటి అవకాశం కల్పించేటువంటి, అట్లానే వాటర్ ఫ్లో అవడానికి నిర్మించేటువంటి ఇది అండర్ పాస్. ఇది ఈ అండర్ పాస్ కూడా నిర్మాణంలో ఉంది. సైడ్ బంప్స్ అనేవి, సైడు ఈ వాల్స్ అనేవి కూడా పూర్తయినాయి. ఇంకా ఈ కలవట్ నుంచి ఇట్లా పైకి వెళ్తే ఇది ఎడవల్లి బార్డర్ పైన పునుగోడు బార్డర్ మధ్యలో వస్తున్నటువంటి రైల్వే కట్ ఇది. ఇటు పోతే ఇంకా ఎడవల్లి దగ్గర మాకేరు నదిపై ఈ వంతెన అనేది నిర్మిస్తున్నారు. ఇంకా అట్లా పోతే పొయ్యిల అవతలకు కూడా అంటే మిగిలినటువంటి కలవర్టులు, అసంపూర్తిగా ఉన్నటువంటి కలవర్టుల నిర్మాణం ఇప్పుడు ప్రజెంట్ బాగా వేగంగా సాగుతుంది. ఈ కలవర్టు పనులను మరింత దగ్గరగా పరిశీలిస్తే అదిగో చూడండి, రెండు పక్కల సైడ్ వాల్స్ అనేవి పూర్తయినాయి. పైన ఇక స్లాబ్ పనులు అనేవి చేయాల్సి ఉంది. ఇక్కడ ఈ కలవట్లు యువతల బాగాన కొన్ని రైల్వే పట్టాలు అనేవి, ఈ ఇనుప పట్టాలు అనేవి ఇక్కడ కనపడుతున్నాయి కదా, వీటిని ఇక్కడ తోలడం జరిగింది. వీటిని రైల్వే లైన్ కోసమా లేకుంటే ఈ బ్రిడ్జిల కన్స్ట్రక్ట్ కోసమా నిర్మించడానికి కోసమా ఇక్కడ తోలున్నారు. ఇప్పుడు ఆ దృశ్యం, ఈ రైల్వే పట్టాలు ఇవి అంటే ఈ పాతవి కాబట్టి దాదాపు వీటిని రైల్వే లైన్కి నిర్మించకపోవచ్చు. వీటిని ఈ కల్వర్టులు మరియు బ్రిడ్జిల నిర్మాణం కోసం ఇక్కడికి తోలినట్టు అనిపిస్తుంది. అది ఆ దూరం మేము చూస్తే అక్కడ కల్వర్ట్ అనేది నిర్మితం అవుతుంది. అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఈ యొక్క పునుగోడు కనిగిరి ఈ ఆర్యూబి రైల్వే అండర్ పాస్ నుంచి ఇటు పామూరు వెళ్ళేటువంటి రైల్వే లైన్లో భాగంగా ఈ శంఖవరం, చింతలపాలెం, పేరంగుడిపల్లి, ఈ లింగారెడ్డిపల్లి, పామూరు వైపు వెళ్ళేటువంటి ఈ రైల్వే కట్ట యొక్క నిర్మాణ పనులు చూద్దాం. ఇది మనం ఫస్ట్ చూసినటువంటి సిమెంట్ దిమ్మెలవి. ఈ కట్ట గతంలో ఇది నిర్మించినారు. ప్రజెంట్ కూడా అట్లానే ఉంది. అంటే ఇక్కడ కట్ట యొక్క పురోగతి అనేది ఏమీ జరగలేదు. కానీ ఇటువైపు ముందుకెళ్తే ఈ యొక్క కల్వర్టులు యొక్క నిర్మాణం, బ్రిడ్జిల యొక్క నిర్మాణం జరుగుతున్నట్లు మనకు సమాచారం అందింది. అక్కడ కొందరు ఎవరో అధికారులు కూడా ఉన్నారు. ఆ అధికారులను అడిగి మనం కొంత సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుకు వెళ్తే ఇటు చింతలపాలెం ఇటు ముందుకు వెళ్తే ఈ చింతలపాలెం ముందు ఈ పునుగోడు ఆర్యూబి మధ్యలో ఇక్కడ ఒక కల్వర్ట్ అనేది అండర్ పాస్ అనేది నిర్మిస్తున్నారు. అంటే ఇది వాటర్ పోవడానికి కానీ లేక ఈ వాహనాలు పై పొలాలకు కానీ కింది పొలాలకు కానీ రవాణా కావడానికి ఇక్కడ జరుగుతుంది. ఈ అండర్ పాస్కు సమీపంలో ఇక్కడ వర్క్ కూడా ఒక యంత్రాలతో చేస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్లు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు అయితే తెలుసు. ఎన్ని మీటర్లు ఉంటుంది సార్ ఇక్కడ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ యార్డు? సార్ 90 మీటర్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ యార్డ్కి, గేర్లపేట రోడ్డు వీటికి స్టేషను ఇక్కడ జరుగుతుంది. అక్కడ 90 మీటర్లు వెడల్పు, 600 మీటర్లు పొడవు వస్తుంది. అంటే ఇక్కడ డబల్ లైన్ కూడా నిర్మిస్తారు కదా, ట్రైన్ క్రాస్ అవ్వాలి. అంటే ఇక్కడ ట్రైన్ క్రాస్ కావడానికి ఇప్పుడు స్టేషన్ బిల్డింగ్ ఈ పక్క వస్తుందా? ఇప్పుడు జరిగే వర్క్ అదే. ఓకే 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 ఓకే. అదేలే, స్టేషన్ల వరకు వేరే కాంట్రాక్టర్ ఉంటారు. కట్టలేదు కదా ఏది స్టేషన్లా? ఎక్కడ సార్?
ఎర్రవంతులు ఒకటి అవుతుంది, ఆడుతారు పోలీసు కలిగి అది అవుతుంది. ఇది కలగట్ల దగ్గర పోలీసు పాయింట్ అది అవుతుంది. స్టార్ట్ చేశారు అక్కడ, ఎర్రవంతులు స్టార్ట్ చేశారు, పోలీసు స్టార్ట్ చేశారు. డిసెంబర్ కనిగి ట్రైన్ రావాలి, డిసెంబర్ ఎండింగ్ కి ట్రైన్ రావాలి కనిగిరికి. నో కాంప్రమైజ్ అంటారు సార్ నెల ముందు రావాలి. అది ఫ్రెండ్స్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా పొదుల నుంచి కనిగిరి మధ్య నిర్మిస్తున్నటువంటి రైల్వే లైన్ పనులు రాబోయే వీడియోలో దర్శి నుంచి కనిగిరి వరకు రైల్వే స్టేషన్లో ఎక్కడెక్కడో నిర్మించబోతున్నారు అనే అంశాన్ని మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.